తెలంగాణలో అడుగు పెట్టడానికి వీసా తీసుకోవాలన్న వైఎస్ ఫోటోను తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభలో ఎలా పెడతామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ ప్రశ్నించారు. ఎవరో బెదిరిస్తే అక్టోబర్ 31న జరిగే సభను వాయిదా వేయలేదని ఆమోస్ స్పష్టం చేసిండ్రు. నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కొంతమంది విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆ రోజు ఇందిరాగాంధీ వర్ధంతి ఉన్నదని, అందుకే సభను వాయిదా వేసినమని తెలిపారు. ఈ నల్గొండ మా సంస్మరణ సభ విషయంలో ఏదో కొన్ని రూమర్స్ ఇప్పుడే వచ్చినాయని అంటున్నారు. ఈ రూమర్స్ ప్రకారము మహబూబ్ నగర్ ఇన్సిడెంట్ అయింది కాబట్టి అటువంటిది ఏమన్నా రిపీట్ అవుతుందో ఏమో అనే పరిస్థితులలో దీన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు, 14th దాకా పోస్ట్పోన్ చేసుకున్నారు అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. దీంట్లో రీజనింగ్ ఏంటంటే 31st రోజు ఇందిరాగాంధీ గారి వర్ధంతి, మళ్ళీ 2nd రోజు మాకు ఏఐసిసి సెషన్ ఢిల్లీలో ఉన్నది, దాని తర్వాత వేరే మీటింగు అక్కడ ఉంది కాబట్టి దాని కన్వీనియన్స్ని బట్టి ఇక్కడ డేట్ను 14th చేసినాం. కానీ ఏదో ఎవరికో భయపడి డేట్లు కూడా పోస్ట్పోన్ చేసుకునేంత వీక్ పీపుల్ అయితే మేము కాదు, ఎవరికి భయపడేది లేదు. తెలంగాణ విషయానికి వస్తే ఎవరినైనా ఎదిరించడానికి ముందుండేది మేమే. కాంగ్రెస్లో ఉండి మేము తప్ప వేరోళ్ళు ఈ మూమెంట్ను ముందుకు నడపలేరు కాబట్టి మేము ముందుంటాము. కాబట్టి ఇటువంటి రూమర్స్ ఎవరు కూడా నమ్మడానికి వీల్లేదు. కాబట్టి ఆ పోస్ట్పోన్మెంట్ ఏదైతే అయిందో రీజనింగ్ అయితే మీకు చెప్పినాను కాబట్టి ఇది తప్పకుండా ఉంటుంది. ఈ 2 విషయాలు మీకు చెప్పేది ఉంది. కానీ మిగతా సభలను కూడా అడ్డుకుంటాం, వైఎస్ ఫోటో లేకుండా ప్రకటన చేస్తాం. సో వైఎస్ ఫోటో వాళ్ళు ఎమ్మడి తెచ్చుకోవచ్చు కావాలంటే, ఎక్కడైనా కూర్చోదలుచుకుంటే. కానీ ఈ మీటింగ్కి ఎట్లా వస్తారు? ఇది సంస్మరణ సభ, ఇది వైఎస్ఆర్ సంస్మరణ కాదు కదా. వైఎస్ఆర్ సంస్మరణ అంటే ఆయన మరి తెలంగాణలో ఎలక్షన్ అయిపోగానే ఆంధ్ర ఏరియాకు వచ్చి వీసా తీసుకోవాల్సి వస్తుంది మీరు ఆంధ్రులు అన్న మాట మాట్లాడిన మహానుభావుడు, ఆయన గురించి అవి నెత్తిన పెట్టుకోమంటారా? ఆయనను గౌరవిస్తాం, ఆయన మా నాయకుడే ఉండే, ఆయన చేసిన పనులు ప్రజలకు పనికొచ్చే పనులే చేశాడు. బట్ దాని గౌరవము మేము కాంప్రమైజ్ చేసుకొని మా గౌరవాన్ని పడేసుకునే పరిస్థితిలో ఏ రోజు తెలంగాణ వాళ్ళు ఉండరు, తెలంగాణ ప్రజలు ఉండరు.